భగవాన్ అంటున్నారు, కొంతమంది గురువులు వడ్డీ తింటున్నారు, కొంతమంది గురువులు వడ్డీ తింటున్నారు. అసలు తండ్రి ఈ గురువు వడ్డీ తినేస్తాడు, అసలు తినేస్తాడు. కొంతమంది గురువులు వడ్డీ తినేసి వదిలేస్తున్నారు. ఈ గురువు ఏం చేస్తాడంటే వడ్డీ తిన ఊరు కూడా అసలు కూడా తినేస్తాడు. మొత్తానికి సున్నాను అంటే వాడికి ఇంకా పునర్జన్మ వచ్చే కారణం మిగలకుండా చేసేస్తున్నాడు. అంటే జపం చేయటం వల్ల వచ్చే పుణ్యం తినేస్తాడు, జపం చేసి జపిని కూడా తినేస్తాడు. కొంతమంది గురువులు జపం చేసే పుణ్యాన్ని తినవచ్చు. ఇది జపం చేయడం వల్ల వచ్చే పుణ్యాన్ని ఒకటే తండ్రి ఈ గురువు, జపం చేసే జపిని అంటే అసలు కూడా తినేస్తాడు. మొత్తం సున్నాను అంటే నీకు పునర్జన్మ హేతు ఇంకా కనపడదు. అంటే నీకు పునర్జన్మ హేతువులు అంటే కోటలో ఉన్న శత్రువులందరూ, నేనేమన్నా పుస్తకంలో చెప్తాడే, కోటలో ఉన్న శత్రువులందరూ బయటికి రావాల్సిందే. ఒక శత్రువు కోటలో ఉన్నా కోట నీకు స్వాధీనం కాదు. అలాగే హృదయంలో ఎన్ని వాసనలు ఉన్నాయో అన్ని ఒకటి తర్వాత ఒకటి అన్ని బయటికి రావాల్సింది. హృదయంలో అన్ని వాసనలు నువ్వు జయించావు. హృదయంలో ఒక్క వాసన మిగిలితే ఆ ఒక్క వాసన నీకు 100 జన్మల కారణం. కోటలో శత్రువులు అందరూ రావాలి, అప్పుడు నీ కోట వశం అవుతుంది. హృదయంలో నువ్వు సంస్కారాల వాసన పూర్వజన్మ వాసనలు కక్కాలి, అప్పుడు నీకు జన్మ రానిచ్చు. ఒక్క వాసన చాలు అనేక వేలు జన్మలకు కారణం. ఒక్క రోగం చాలు నీ శరీరాన్ని చంపేయటానికి. 100 రోగాలు నీకు అక్కర్లేదు.